మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. ఎవరిది డ్రామా ఇది? ఆ కెన్స్టార్ జోలికి ఎందుకు వెళ్ళరు? ఇవాళ ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో నాకు కాకినాడకు సంబంధించినటువంటి మీ 2 పేపర్లు 10 ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక 2-3 ఛానల్స్ విలేకరులతో మాట్లాడాను. ఈ 2 పేపర్లో ఒక పేపర్ ఆయనతో మాట్లాడాను. ఏంటి బాబు ఏం జరుగుతుంది షూటింగ్ అసలు ఏంటి ఇదంతా అని చెప్పాను. సాక్షితో మాట్లాడాల, సాక్షి విలేకరుతో మాట్లాడాల. మీ 2 పేపర్లు 10 ఛానల్స్ లో ఓ 3 మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ ఇదంతా పెద్ద డ్రామా, ఇది ఈ స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో. ఆ స్టెల్లాలో దగ్గర 36 మంది ఎక్స్పోర్టర్స్ కలిసి 35,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు. 36 మంది ఎక్స్పోర్టర్స్ 35,000 టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చుకున్నారు. మనిషికి 1000 టన్నులు రమారమ్మి 1000, 1500, 500 టన్నులు ఒక్కొక్కడికి ఒక మాక్సిమం 400-500 టన్నుల నుంచి ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పటికి ఒక 3,000 టన్నులు లోడ్ అయింది, ఇంకా 32,000 టన్నులు లోడ్ చేయాలి. కానీ కెన్స్టార్ అని ఉంది అసలు సినిమా. అక్కడ ఒకే వ్యక్తి, ఒకే ఎక్స్పోర్టర్ 42,000 టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఈ 2 అక్కడ లంగరేసి ఉన్నాయి, 2 లోడ్ అవుతున్నాయి. ఆ కెన్స్టార్ కి మాత్రం వెళ్ళరు. ఈయన కెన్స్టార్ కి ఎందుకు వెళ్ళరంటే, ఆయన సీను అని చెప్పని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు కోడలు తండ్రి వేల్పూర్ సీను ఏదో అంతా నాకు వాళ్ళే చెప్పారు. ఆ పేర్లన్నీ కూడా తగిలింది నాకు. వేల్పూర్ సీను ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి వియ్యంకుడు. అతను ఒక్కడే 42,000 టన్నులు ఒకే షిప్ మొత్తం ఇది 35,000, 36 మంది 35,000 టన్నులు 36 మంది లోడ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నైజీరియాను అక్కడికి వెళ్తుందంట ఆ వేల్పూర్ సీనుది. ఆ వేల్పూర్ సీను ఒక్కడే 42,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. దాంట్లో ఉండవా? దాంట్లో లేవా అంటున్నా. దాంట్లో దొంగ బియ్యం లేవా? పీడీఎస్ బియ్యం లేవా? దాంట్లో చూశారా? చూడరా? వేల్పూర్ సీను అయితే మన కళ్ళకి గంతలు కట్టేసుకుంటారా? అంటే గుర్రానికి కళ్ళకి గంతలు కడతారు, రోడ్డు ఎంబటి వెళ్ళాలి, అటు ఇటు చూడకూడదని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గంతలు కట్టాడా? అసలు మిమ్మల్ని షిప్లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపిన వాళ్ళు ఎవరు? పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నది 2, అంటే పర్మిషన్ ఇచ్చేది 2. ఆ 2 మీతో బోట్లో ఉన్నారు. మరి ఎందుకని పర్మిషన్ ఇవ్వలేదు? వాళ్ళ మీద చర్య అంతే. మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కదా. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రానని పర్మిషన్ ఇవ్వకుండా, జిల్లా కలెక్టర్నేమో పర్మిషన్ ఇచ్చి పంపిస్తారా? ఈయన్నేమో పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తారా? అంటే కరేపాకు లాగా వాడుకుని ఎలక్షన్లు వాడుకుని వదిలేస్తారా? ఏంటిదంతా ఈ తంతు? మీరు కెన్స్టార్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు?